నమస్తే అండి, నా పేరు రంగారావు ఫ్రమ్ పవర్ లైన్ హెల్త్ మీడియా. మన బాడీలో చాలా ముఖ్యమైన అవయవాలు కిడ్నీస్. పర్టికులర్గా కిడ్నీస్ అనేది సమ్మర్లోనే చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ అనేది సమ్మర్లోనే ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి అనేది చాలామందికి డౌట్ వస్తుంది. కిడ్నీ స్టోన్స్ అనేది సమ్మర్లోనే ఎందుకు ఫామ్ అవుతాయి, రిమైనింగ్ వర్షాకాలం కానీ వింటర్లో కానీ ఆ ప్రాబ్లం ఎందుకు ఉండదు, దీనికి పర్టికులర్గా ఓన్లీ డిహైడ్రేషన్ ఒక్కటే కారణమా, ఇంకేమైనా జన్యుపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చాలామందికి కొంచెం డౌట్ ఉంది. దీనికి మన వైద్య నిపుణులు నెఫ్రాలజిస్ట్ కానీ యూరాలజిస్ట్ కానీ సీనియర్ మెడికల్ కన్సల్టెంట్స్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడానికి రెండు రకాల కారణాలు, జన్యుపరమైన కారణాలు ఉన్నాయి, డిహైడ్రేషన్ కూడా మేజర్ కారణం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్గా సీజన్తో సంబంధం లేకుండా వచ్చేది జన్యుపరమైన కారణాలు. జన్యుపరమైన కారణాలు ఏంటంటే ఒకటి గౌట్ ప్రాబ్లం అంటారు. గౌట్ ప్రాబ్లం అంటే మన బాడీలో అరికాలు దగ్గర బాగా స్వెల్లింగ్ వస్తుంది, అంటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు అరికాల దగ్గర స్వెల్లింగ్ వస్తుంది, దీన్ని గౌట్ ప్రాబ్లం అంటారు. ఈ గౌట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సెకండ్ ఏంటంటే కాల్షియం ఆక్సిలేట్ లెవెల్ బాడీలో పెరిగితే కిడ్నీలో క్రిస్టల్స్గా మార్పు చెందే అవకాశం ఉంది. మన కాల్షియం ఆక్సిలేట్ రావడానికి తినేటువంటి పదార్థాలే కారణం అవుతాయి. నార్మల్గా మనం రెగ్యులర్గా తినేటువంటి టమాటాలు, రెడ్ మీట్ కానీ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇలాంటివన్నీ కాల్షియం ఆక్సిలేట్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణమవుతాయి. దీనివల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. మూడో ప్రాబ్లం వచ్చేసి హైపర్ పారాథైరాయిడిజం అంటారు. అంటే నార్మల్గా మన బాడీలో ఉన్నటువంటి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు థైరాయిడ్ లెవెల్స్ కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల హైపర్ పారాథైరాయిడిజం ప్రాబ్లం అంటారు. దీనివల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఇవి సీజనల్ సంబంధం లేకుండా మన బాడీలో కిడ్నీ ఫామ్ అవుతాయి. ఈ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. కిడ్నీలో స్టోన్స్ అనేది రెండు కిడ్నీస్లో ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఈ జన్యుపరమైనటువంటి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల రెండు కిడ్నీస్లో కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ వచ్చేసి పర్టికులర్గా సమ్మర్లోనే హెవీ డిహైడ్రేషన్ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. రెగ్యులర్గా చాలామంది గ్రిగ్ వర్కర్స్ కానీ, డైలీ లేబర్స్ కానీ, ఎక్కువ సూర్యరశ్మిలో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి పీపుల్కి మన బాడీలో వాటర్ కంటెంట్ మొత్తం స్వెట్ రూపంలో బయటకు వెళ్తుంది కాబట్టి వాటర్ ఫ్లో అనేది బాడీలో తక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా కిడ్నీ స్టోన్స్ అనేది మన యూరిటర్లో బ్లాక్ అయ్యి సివియర్ పెయిన్ వస్తుంది, వాళ్ళ పొత్తి కడుపులో పెయిన్ వస్తుంది, కంటిన్యూస్గా వాళ్ళు యూరిన్ పాస్ చేయలేకపోతారు. అంటే మధ్యలో ఇంటరప్టెడ్ ఫ్లో అంటారు, అంటే యూరిన్ ఫ్లో అనేది డ్రాప్స్గా వచ్చే అవకాశం ఉంది. చాలా సివియర్ పెయిన్ వస్తుంది కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి, అన్బేరబుల్ పెయిన్ వస్తుంది. కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి మన చేతిలోనే ఉంటుంది. కనీసం పర్ డే 5 లీటర్స్ వాటర్ 80% తీసుకోవాలి. మన వింటర్లో రైనీ సీజన్లో 5 లీటర్స్ తీసుకోకపోయినా ఏ ప్రాబ్లం ఉండదు, కానీ సమ్మర్లో మన ఎన్ని పనులు ఉన్నా సరే ఒక 5 లీటర్స్ వాటర్లు మనం తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ అనేది ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండదు. నార్మల్గా వాటర్ కంటెంట్ ఫుడ్స్ ఉంటాయి, మన దోసకాయలు కానీ, నార్మల్గా వాటర్ మెలన్స్ కానీ, నార్మల్ రెగ్యులర్ దొరికేటువంటి జ్యూసులు కానీ, ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే, వాటర్ కంటెంట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ అనేది స్టక్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ప్రాబ్లం రాదు. అందులో కూడా కిడ్నీ స్టోన్స్లో కూడా 2.5, 3 mm, 4 mm వరకు ఉంటే మన వాటర్ కంటెంట్ ఏవి తీసుకున్నప్పుడు ఆ వాటర్ ఫ్లోలో ఆటోమేటిక్గా స్టోన్స్ బయటికి వెళ్ళే అవకాశం ఉంది. ఏదైతే మనకి మోర్ దెన్ 6 mm ఉన్నప్పుడు మన వైద్య నిపుణులను సంప్రదించాలి. నార్మల్గా నెఫ్రాలజిస్ట్ కానీ, యూరాలజిస్ట్ కానీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. వాళ్ళు దీన్ని అబ్డామినల్ స్కాన్ తీస్తారు, కంప్లీట్ 24 hours యూరిన్ అనాలిసిస్ చేసి అసలు కిడ్నీ స్టోన్స్ ఎందువల్ల ఫామ్ అయినాయి, ఓన్లీ డిహైడ్రేషన్ వల్ల వచ్చిందా, లేదు రిమైనింగ్ జన్యుపరమైన ప్రాబ్లం వచ్చిందా కూడా వాళ్ళు రిపోర్ట్ చెప్తారు. తర్వాత కిడ్నీ స్టోన్ సైజ్ ఎంత ఉందో కూడా చెప్తారు. చెప్పి దాన్ని సర్జికల్ ప్రొసీజర్ ద్వారా రిమూవ్ చేయొచ్చా, ఇంకా అదర్వైజ్ ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతున్న వాళ్ళకి నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మా ఛానల్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.